బావా! ఏంటి బావా! ఇంత ప్రేమగా పిలుస్తుంటే అలా పలకకుండా ఉంటే ఎలా చెప్పు? నువ్వు నన్ను ప్రేమగా పిలవాల్సిన అవసరం లేదు. ఏంటి బావా! ఇందాకే కదా నాతో నువ్వు ప్రేమగా ఉండాలని చెప్పారు. మరి అంతలోనే మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? అయినా ఆద్య చెప్పింది నువ్వు పెద్దనాన్న మాట వింటావని. మరి ఎందుకు నువ్వు ఇలా మొండి వేస్తున్నావు? ఏంటి, నీకు ఆద్య చెప్పిందా? ఏం చెప్పింది ఆద్య? అయ్యో, ఇలా ఇరుక్కుపోయారేంటి? చెప్తావా లేదా? ఏం చెప్పింది ఆద్య నీతో? పెద్దనాన్న చెప్తే నువ్వు ఎలాగైనా సరే ఒప్పుకుంటావని చెప్పింది. ఓ, అంటే నిన్ను నన్ను కలపడానికి నువ్వు తన దగ్గర నుండి ప్లాన్స్ తీసుకుంటున్నావా? అర్థమవుతుంది. ఆపే, అదేం లేదు బావా. ఇంత కష్టపడి ప్లాన్స్ వేస్తే నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావా? ఏంటా ప్లాన్ చెప్తావా లేదా? అంటే మనం ఇద్దరం ఒకటవుతామని చెప్పింది. హుహుం, ప్లానింగ్ వేశారా? అయినా ఏంటి బావా నువ్వు అలా మాట్లాడతావు? 12 కాపురానికి 12 సూత్రాలు అన్నట్టు ఏదో అలా చేసినందుకు నువ్వు ఇలా మాట్లాడితే ఎలా బావా? ఎందుకు బావా? ఎంచక్క మనం సంతోషంగా ఉండొచ్చు కదా. లేదు, నేను అలా జరగనివ్వను. హ్మ్, ఇలా మాట్లాడితే ఎలా బావా? ఇది జన్మకి జరగదు. ఇక నీ ఇష్టం బావా అని అంటూ కోపంగా వెళ్తూ ఉంటే ఇక శ్రీను మాత్రం మనసులో, నిన్ను దూరం చేసిన తన దగ్గర నుంచే సలహాలు అడుగుతున్నావా? చెప్తాను, నిన్ను ఎలా పూర్తిగా దూరం చేసుకోవాలో నాకు కూడా తెలుసు చారు అని మనసులో శ్రీను అనుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం రామలక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది. అదే సమయానికి జానకి వస్తుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావు? అమ్మా, నాన్న ఎందుకమ్మా అర్థం చేసుకోవట్లేదు? శౌర్య సార్ ఎలాంటి తప్పు చేయలేదమ్మా. శౌర్య సార్ చాలా మంచివారమ్మా. చాలా తప్పు లేదమ్మా. ఆ విషయం మనకి తెలుసు, కానీ నాన్నకు తెలీదు కదమ్మా. అందుకే కదమ్మా ఏం చేయాలో కూడా నాకేం అర్థం కావట్లేదు. అలా అని నేను ఆ ప్రశాంత్ని నేను పెళ్లి చేసుకోలేనమ్మా, పెళ్లి చేసుకోలేను అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకమ్మా ఎంత బాధపడుతున్నావు? అమ్మ, నాన్న, నాన్న అనే విధంగా అంటూ జానకికి జరిగిందంతా కూడా రామలక్ష్మి చెప్తుంది. ఒక్కసారిగా రామలక్ష్మి అలా చెప్పగానే జానకి షాక్ అయిపోతుంది. అందుకే అమ్మ నేను మౌనంగా ఉన్నాను. ఏం జరుగుతుందో, ఎప్పుడేమవుతుందో అని భయంగా ఉంది అనే విధంగా రామలక్ష్మి చెప్పగానే జానకి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి నేను ఇప్పుడే మాట్లాడతాను, నువ్వు కంగారు పడకమ్మా అనే విధంగా అంటూ వెంటనే రఘురామ్ దగ్గరికి జానకి వెళ్ళగానే అదే సమయానికి శివరాం వస్తాడు. అన్నయ్య, ఏదో మాట్లాడాలని అన్నావు, ఏంటన్నయ్య అది అని శివరాం అనగానే అప్పుడు వెంటనే, అవును, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్య అంత ముఖ్యమైన విషయం ఏంటి అని ఈ విధంగా అనగానే కన్యాదానం గురించి అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా జానకి శివరాం షాక్ అయిపోతారు. కన్యాదానం అంటున్నావేంటన్నయ్య? మీరున్నారు కదా కన్యాదానం చేయడానికి, మరి ఇంకెందుకు అని అనగానే, తండ్రిగా నేను కన్యాదానం చెయ్యాలనుకున్నాను, కానీ నా కూతురు అలా చెయ్యనియ్యకుండా నాశనం చేసేసింది కదా. ఇక నేనెలా కన్యాదానం చేస్తాను చెప్పు శివరాం అనే విధంగా అంటూ ఉంటే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. అది కాదన్నయ్య, మీరుండగా నేను కన్యాదానం చేయటం అది కరెక్ట్ కాదన్నయ్య, అది పెద్ద తప్పు కదా అని శివరాం అంటూ ఉంటే, అది కాదండి, మనం కన్యాదానం చేయకపోతే మన కూతురు బాధపడుతుందండి. చచ్చిన శివాలు సంస్కారాలు చేసుకుంటారేమో కానీ వాళ్ళ పూర్తి మనసుతో మాత్రం చెయ్యలేరు. అలాగే నన్ను కూడా చంపేసింది అనే విధంగా రఘురాం చెప్పగానే రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకు నాన్న, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాన్న, ఇలా మాట్లాడి ఎందుకు బాధ పెడుతున్నారు నాన్న అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది.
అది కాదండి. అప్పుడు రామలక్ష్మి వెంటనే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. చాలా బాధపడుతుందండి. ఎందుకండి రామలక్ష్మిని బాధ పెట్టడం? లేదు జానకి, బాధ పెట్టాలని అనిపించట్లేదు. కానీ అలా మాట్లాడక తప్పదు. ఇక మనల్నే కాదనుకున్నాక నేను నేను ఎలా కన్యాదానం చేస్తానో చెప్పు జానకి అనే విధంగా అనగానే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. మనమే ఇలా మాట్లాడితే మన కూతురు ఏం కావాలండి? మన కూతురని నువ్వు అనుకుంటున్నావు, అలా రామలక్ష్మి అనుకోవట్లేదు అనే విధంగా అనగానే జానకి మాత్రం చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని నేను మాట కాదని నేను ఏ రోజు మాట్లాడలేదండి. అలా అని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం మాత్రం అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. జానకి, నేను తీసుకున్న నిర్ణయం సరైందే అని నేను అంటున్నాను అనే విధంగా అనగానే ఇక జానకి కూడా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం వద్దన్నయ్య, రామలక్ష్మిని బాధ పెడుతూ నేను కన్యాదానం చెయ్యలేను. ప్లీజ్ అన్నయ్య, నువ్వు అలా మాట్లాడకు. శివరాం, నేను చెప్తున్నాను, ఈ అన్నయ్యగా నువ్వు కన్యాదానం చేసి తీరాలి అనే విధంగా అనగానే ఇక వెంటనే సరే అన్నయ్య అని అంటూ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ప్రశాంత్ని రెడీ చేస్తూ ఉంటే శౌర్య బాధగా దీనంగా చూస్తూ ఉంటారు. మరోవైపు మాత్రం రామలక్ష్మిని ఆద్య తయారు చేస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తుంది. ఎందుకు రామలక్ష్మి ఇలా మౌనంగా ఉన్నావో? నేనేం చేయమంటావు ఆద్య? అయిపోయింది, అంతా అయిపోతుంది. ఈ కొద్ది క్షణాల్లో గుళ్ళో నా పెళ్ళి జరగబోతుంది. ఇక నా పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు, ఆపరు కూడా, అయిపోయింది అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే అప్పుడే చారు ఫోన్ అక్కడ పడి ఉంటుంది. ఇక చారు ఫోన్ పడి ఉండడాన్ని చూసిన ఆద్య షాక్ అయిపోతుంది. ఇది ఇది చారు ఫోన్ కదా, మరి ఇక్కడ ఉందేంటి అనే విధంగా అనుకుంటూ వెంటనే ఆ ఫోన్ని పక్కకు తీసుకొని మొత్తం అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది. అందులో వాళ్ళ నాన్న ఉండటం అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చారు, నువ్వు ఇంత త్వరగా నాకు దొరుకుతావని అనుకోలేదు. ఇప్పుడు ఇప్పుడు ఇక నేనేంటో చూపిస్తాను అని కోపంగా ఆ ఫొటోస్ని తన ఫోన్లోకి సెండ్ చేసుకుంటుంది. ఇక అదే సమయానికి చారు సాంగ్ పాడుకుంటూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. నీకోసమే ఎదురు చూస్తున్నాను రాచారు, ఇంకొద్ది క్షణాల్లో నీ సంతోషం కాస్త ఆవిరి కాబోతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆద్య అప్పుడు వెంటనే, ఏంటి అలా చూస్తున్నావు? అలా చూడటం కాదు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? నాతో నువ్వేం మాట్లాడాలి? ఏం మాట్లాడాలా? ఒక్కసారి ఇటువైపు తిరిగి చూడు అని అంటూ వెంటనే అలా వీడియో క్లిప్స్ని చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ వీడియో కానీ ఇంట్లో అందరికీ చూపించానంటే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకు నువ్వుగా మా నాన్నను విడిపిస్తావా, లేదంటే ఇలాగే చేస్తావా? ఇక నీ నిర్ణయానికే నేను వదిలేస్తున్నాను అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చారు. వద్దు, ఎవరికి చూపించకు, ఎవరికైనా చూపిస్తే ఇక అంతే సంగతి. వద్దు చారు, మీ నాన్న ఎక్కడ ఉన్నా సరే నేను విడిపిస్తాను, అంతేకాని నువ్వు నువ్వు మాత్రం ఈ వీడియో క్లిప్ని పెద్దనాన్నకు మాత్రం చూపించకు అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. చూపించకుండా ఉండాలంటే తక్షణమే వెళ్ళి మా నాన్నను విడిపించు, కాదు కూడదని ఇంకేదైనా ఓవర్ యాక్షన్ చేయాలని చూస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని ఆద్య చారుతో చెప్పగానే వెంటనే ఇప్పుడే విడిపిస్తాను అని అంటూ ఇక చారు ఫోన్ చేస్తుంది. అమ్మా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కిషోర్ గారిని వదిలిపెట్టేసేయ్. ఏంటమ్మా, నువ్వేనా మాట్లాడేది? తనని వదిలిపెట్టడం ఏంటి? అమ్మా
ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది వింటావా లేదా? సరే బేబీ, ఇప్పుడు వదిలిపెడతాను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే, విన్నావు కదా ఆద్య, ప్లీజ్ ఇక ఆ వీడియో ఎవరికి చూపించకు అని చారు దండం పెడుతూ ఉంటుంది.